హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వస్తువు గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను. ఈ ఒక్క వస్తువుతో మీ ఇంట్లోనికి అదృష్టం అనేది తన్నుకుంటూ వస్తుందన్నమాట. లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళమన్నా కూడా వెళ్ళను అనేటువంటి పరిస్థితి తీసుకువచ్చేటువంటి వస్తువు. ఆ వస్తువు ఏమిటి, దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఒక్క వస్తువుతో మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావటంతో పాటుగా మనకున్నటువంటి శని దోషాలు, ఏలినాటి శని అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి వస్తువు ఇది ఒక్కటే. దీనిని ఎవరైనా ఎప్పుడైనా సరే ఉపయోగించుకోవచ్చు. దీన్ని ఒంటి మీద కావచ్చు, ఇంటి సింహద్వారానికి కావచ్చు, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇంతకీ ఆ వస్తువు ఏమిటి, దాని గురించి మీకు కావలసినటువంటి పూర్తి వివరణ తెలియజేస్తాను. చాలామందికి ఇప్పటివరకు ఆ విషయం తెలియకపోయి ఉండవచ్చు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఇళ్ళకి కూడా పెట్టుకొని ఉన్నారన్నమాట. అయితే దాన్ని మన ఒంటికి ధరించటం వలన కూడా మనలో ఉన్నటువంటి నెగటివిటీ అనేది పోతుంది. అంటే మనకి తెలియకుండా మన మీద ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు, దిష్టి దోషం కావచ్చు, మొత్తం కూడా తొలగిపోతాయన్నమాట. అలాంటి వస్తువుని ఖచ్చితంగా మీరు కూడా తప్పకుండా ఒకటి మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంతకీ ఇన్ని చెప్తున్నాను, ఆ వస్తువు ఏమిటా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. అదేనండి, గుర్రపు నాడ. చాలామందికి తెలిసినటువంటి విషయమే ఇది. గుర్రపు నాడ అనేది సింహద్వారానికి కట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని. అయితే దీన్ని ఎందుకు ఉపయోగించాలి అంటే కనుక, గుర్రపు నాడ అనేటువంటిది దురదృష్టాన్ని తొలగించేసి అదృష్టాన్ని, సంపదని, రక్షణని మనకి చేకూర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటిది. ముఖ్యంగా శనిగ్రహ దోష నివారణకు, నరదిష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా మన ఇంటిపైన, వ్యాపారాలపైన కూడా పడకుండా ఉండటం కోసం ఈ యొక్క గుర్రపు నాడాన్ని చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇంటికి చెప్పారు, ఒంటికి అని ఎలా అక్క అనుకోవచ్చు. దానిలో కొంత భాగాన్ని మీ యొక్క మధ్య వేలికి ఉంగరంలాగా ధరించటం కావచ్చు, కాలు వేలికైనా ధరించటం కావచ్చు. దానిని ఎవరైతే ధరిస్తారో ఖచ్చితంగా వారిపై ఉండేటువంటి నరఘోష, నరదిష్టి అనేవి తొలగిపోతాయన్నమాట. ఇది మనకి పూర్వకాలము నుంచి మన పెద్దవాళ్ళు కూడా చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే స్క్రీన్ పైన ఈ గుర్రపు నాడాన్ని ఇస్తున్నాను, చూసి మీరు కూడా గమనించండి. అలాగే నేను ట్యాగ్ చేస్తాను. ఈ వస్తువు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి, తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇది ఇంటికి రక్షణ కవచంలాగా పనిచేస్తూ ఉంటుంది. చివరికి ఇవి క్రిములు, వ్యాధులు, దుష్టశక్తులు, నరదిష్టి ఇలాంటివి ఏమీ కూడా మన ఇంటిలోని వారికి రాకుండా కాపాడుతుందన్నమాట. ఇంటికి అదృష్టాన్ని, లక్ష్మీదేవిని, అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేటువంటి, సంపదను పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి వస్తువే ఈ యొక్క గుర్రపు నాడ. చాలామంది ఎన్నో రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు. అంటే వారికే తెలియని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా వ్యాపార విషయాల్లో అయితే ఎవరికీ చెప్పే పని లేదు. ఏ రోజు లాభంగా ఉంటుందో, ఏ రోజు కష్టంగా ఉంటుందో అంచనా వేయలేమన్నమాట. కానీ దీనిని ఒక్కసారి మీ యొక్క సింహద్వారానికి కనుక ధరింపచేసినట్లయితే, మీపై ఎవరైతే ఏడుస్తున్నారో, మీపై ఎవరైతే బురద చిమ్మాలని చూస్తున్నారో ఖచ్చితంగా వారికి నెగిటివ్, అంటే వారికి చెడును కలుగచేసేలాగా పనిచేస్తుంది. మీరు చేయవలసినదల్లా కేవలం ఈ యొక్క గుర్రపు నాడాన్ని మీ ఇంటి యొక్క సింహద్వారానికి కట్టుకోవలసి ఉంటుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేటువంటివి పెట్టిన తర్వాత ఈ యొక్క నాడాన్ని మీ ఇంటి పూజా మందిరంలో, మీ పూజ చేసుకునే
ప్రదేశంలో పెట్టి లక్ష్మీ పూజ అనేది చేసుకున్న తరువాత దీనిని మీరు సింహద్వారానికి కట్టుకోవలసి ఉంటుంది. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా మీరెక్కడైనా ఆన్లైన్లో కొన్నా బయట కొన్నా కూడా మీ దగ్గర గంగాజలం ఉన్నట్లయితే ఆ నీటిలో శుభ్రం చేయండి. లేదంటే ఏదైనా నదీ ప్రదేశాల్లో ఉన్న నీటిలో అయినా సరే ముందుగా మీరు ఈ యొక్క గుర్రపు నాడాన్ని శుభ్రం చేసుకోవాలి. చేసిన తరువాతనే మీరు ఈ విధమైన కుంకుమ బొట్లు అలంకరింపజేసి మీ సింహద్వారానికి కట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఫ్రేమ్ లాగా కూడా చూపిస్తున్నాను, మీరు గమనించవచ్చండి. గోడకి పెట్టలేము అనుకున్న వాళ్ళు, మీరు చేసే వ్యాపారాల్లో పెట్టాలి అనుకున్న వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న షాపులు అనుకున్న వాళ్ళు చక్కగా ఇలా ఫ్రేమ్ లాగా చేసి వాకిలికి ఎదురుగా ఈ విధంగా పెట్టుకోవడం వలన కూడా ఎటువంటి చెడు దృష్టి కానీ ఎదుటివారి ఏడుపులు అనేవి కూడా మీ దరికి చేరవన్నమాట. అంతటి శక్తివంతమైనటువంటి అంతటి అనుగ్రహాన్ని కలుగచేసేటువంటి ఈ యొక్క వస్తువే గుర్రపు నాడ. అయితే చేతబడులు కావచ్చు, దృష్టి దోషాల నుంచి కావచ్చు, ఇది చక్కటి మనకి ఒక ఉపశమనాన్ని కలుగచేస్తుందన్నమాట. ఇంటి ప్రధాన ద్వారం పైన ఇనుముతో చేసినటువంటి ఈ యొక్క నాడాను వేలాడదీయటం వలన శని దోషం అనేది కూడా మనకి ఉపశమనం లభిస్తుంది. అందరికీ తెలుసు ఇనుము అంటే కనుక శని ప్రభావం అని. అయితే ఇది వాస్తు దోషాలను అడ్డగించటంలో కూడా సహాయపడుతుంది. దీనిని ఎవరైనా సరే ఖచ్చితంగా మేము మా గుమ్మానికి పెట్టాలి అనుకున్నట్లయితే కనుక మీరు కామెంట్లలో తెలియచేయండి. మీకు కొత్త రకమైనటువంటిది వివిధ రకాలైనటువంటి వాటిని పరిచయం చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక చిన్న విషయం ఏమిటి అంటే కనుక ఇలాంటి ఏడుపులే కాదు, మాకు తెలియకుండా మా పైన ఇంకేదో చెడు జరుగుతూ ఉంది, మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది అనుకునేవారు ఎవరైనా సరే మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఒక గురువుగారి నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. నిత్యం అమ్మవారి పూజలు, వారాహి పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహంలో అమ్మవారి ధ్యానంలో ఉండేటువంటి ఈ యొక్క గురువుగారు మీకు ఉన్న ఎలాంటి సమస్యలనైనా సరే 1 గంటలో పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. 8897776444 నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఎలాంటి అనుభూతి పొందాలి అంటే మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలు తొలగిపోవాలి, మీ భార్యాభర్తల సమస్యలు, సంతానం, వివాహం, ఇట్లా ఎలాంటి సమస్యలైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కార మార్గాన్ని మీకు 1 గంటలోనే ఒక ఫోన్ కాల్ ద్వారా తెలియజేస్తారు. అలాగే ఈ యొక్క పరిహారాన్ని మీరు ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే ఇంటి సింహద్వారానికి ఈ విధమైనటువంటి గుర్రపు నాడ కట్టుకోవటం చాలా మంచిది అని మనకి పండితులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అయితే దీనిని మీరు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు కానీ, నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ అస్సలు ముట్టుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. మనం ఎంతో పవిత్రంగా నదీ జలాలతో శుభ్రం చేసి పూజా మందిరంలో పూజలు పెట్టుకున్న తర్వాత ఆ రోజు కుదరలేదు అని చెప్పేసి వేరే పీరియడ్ సమయంలో అట్లా ముట్టుకోకుండా ఉండి మంచిగా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన రోజున మీ యొక్క సింహద్వారానికి కట్టండి. లక్ష్మీ కటాక్షం అనేది మీకు అనుగ్రహిస్తుంది.